జై శ్రీరామ్. నేను మౌనికా సుంకర. ఢిల్లీ ఉత్తమ్ నగర్లో తరుణ్ని 100 మంది దాకా ముస్లింలు వచ్చి చంపేసిండ్రు. ఎందుకు అంటే కేవలం హోలీ ఆడుకునే ఒక బుగ్గ ఒక ముస్లిం మహిళ మీద పడడం వల్ల వచ్చి ఒక అబ్బాయిని చంపేసిండ్రు. 25-26 సంవత్సరాల కొడుకు పోయిన తర్వాత ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. వీళ్ళకు మన మీద శత్రుబోధ ఉంటుంది. అంటే ఇస్లాం ప్రకారం కానీ క్రిస్టియానిటీ ప్రకారం కానీ హిందువులు అంటే వాళ్ళకు శత్రువులు. ఎందుకంటే విగ్రహారాధన చేసే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ దృష్టిలో శత్రువులు అనమాట. వాళ్ళని ఈ భూమి మీద ఉంచొద్దు అనేది ఈ మత విశ్వాసాలలో ఉంటుంది. ఆ బైబిల్లో కానీ ఖురాన్లో కానీ విగ్రహారాధన చేసే వాళ్ళను బ్రతకనీయొద్దు అనేది మానసికతతోని వీళ్ళు బాధపడుతున్నారు. అదొక మానసిక రోగం అన్నట్టు. ఆ రోగంతో ఈ ఆత్మలు అధోగతి పాలవడానికే అట్లా పుడతాయి. అయితే ఈ దుర్మార్గులు మన పిల్లల్ని చంపినప్పుడు మన హిందూ సమాజం సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది. ఇటు లవ్ జిహాద్తో ఆడపిల్లలను, అటు క్రిస్టియన్ అమ్మాయిలేమో హిందూ మగపిల్లలను లవ్ క్రుసేడ్ అనుకుంటా, ఇట్లనేమో వీళ్ళకు దౌర్జన్యాలతో యువకుణ్ణి. ఇప్పుడు ఈ అబ్బాయి చనిపోవడం వల్ల మనకు సంఖ్య కూడా తగ్గుతుంది. సంఖ్యాబలం కూడా పోయింది. ఇక్కడ ఆ తల్లి కడుపు కోత, సంఖ్యాబలం పోయింది. ఇంకొకటి ఎంత భయం చూడండి, ఎంత టెర్రర్ క్రియేట్ చేసిండు చూడండి. కేవలం ఒక హోలీ, ఎంత ఇంటాలరెన్స్. కనీసం ఓర్వను కూడా ఓర్చుకోరు. టీవీ యాడ్స్లలో మాత్రం హోలీ అంటే ముస్లింలకు మనం సపోర్ట్ చేస్తాం అట్లా చూస్తారు. కానీ రియాలిటీలో వీళ్ళు మనల్ని రాక్షసుల్లాగా మన పిల్లల మీద ఇట్లా పడి హత్యలు చేస్తుంటే, ఆడపిల్లల్ని రేపులు చేస్తుంటే, క్రైమ్లో వీళ్ళు ఇంత ముందుంటే వాని ఇల్లు కూలగొడితే ఏమొస్తుంది? వాళ్ళల్లో ఒక నలుగురిని లేపేస్తే అప్పుడు జస్టిస్ అవుతుంది. ఇప్పుడు మన అబ్బాయి ఒకటి తగ్గిండు అంటే దానివల్ల మన డెమోగ్రఫీలో చేంజ్ వచ్చింది. కాబట్టి అక్కడ కూడా ఒక నలుగురితో డెమోగ్రఫీ చేంజ్ కావాలి. అది లెక్క. ఇల్లు కూలగొడితే ఏమొస్తుంది? అఫ్కోర్స్ బీజేపీ అంత మాత్రం చేయగలుగుతుంది. అడ్వాన్స్ స్టేజ్ ఏంటంటే ఎవరెవరైతే విక్టిమ్స్ ఉన్నారో, అక్యూజ్డ్ ఎవరెవరైతే ఉన్నారో ఈ కేసులో వాళ్ళల్లో 4-5 లేపి పాడదవ్వాలి. ఇది కరెక్ట్. జై హింద్, జై భారత్.